నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. సింగర్ కల్పన నిన్న నైటు ఆమె ఆత్మహత్యానికి పాల్పడిన విషయం అందరికీ తెలిసిన విషయమే. నిద్ర మాత్రలు మింగి అది డోస్ ఎక్కువ కావడం వల్ల ఆమెకి అపస్మారక స్థితికెళ్ళి ప్రస్తుతం అయితే ఆమె నిజాంపేటలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండడం జరిగింది. సో 2 రోజుల నుంచి ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో పక్క ఫ్లాట్‌లో అందరూ కలిసి అరే! ఇంకా కల్పన గారు ఇంకా బయటికి ఎందుకు రావట్లేదని అనుమానంతో వాళ్ళ కుటుంబ సభ్యులకి అదేవిధంగా పోలీసులకి సమాచారం ఇవ్వగా పోలీసులు ఒక్కసారిగా వాళ్ళ ఇంటి మీద మెరుపు దాడి చేసి ఇంటి లోపలికి వెళ్లి చూడగా సో ఆమె నిద్ర మాత్రలతో ఒక బెడ్ మీద పడుకొని ఉంది. వెంటనే ఆమె నిద్ర మాత్రలు మింగి ఉంటుంది అనే ఒక అనుమానంతో పోలీసులు వెంటనే పక్కనే నిజాంపేటలో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. తర్వాత ఆమె ఏదైతే స్టమక్ మొత్తం వాష్ చేసి ప్రస్తుతానికైతే మాత్రం ఆమె వెంటిలేటర్ మీద నుంచి ఆక్సిజన్ పొజిషన్‌కి అయితే రావడం జరిగింది. గత 23 గంటల నుంచి ఒకటే మాట వినపడుతుంది. సింగర్ కల్పన కేవలం ఆత్మహత్య ప్రయత్నానికి కేవలం వాళ్ళ కూతురు, వాళ్ళ భర్తే కారణమని చాలా పలు మీడియా ఛానెల్ అయితే మనకు చూడటం జరుగుతుంది. కానీ సంచలన విషయం ఒకటి బయటికి రావడం జరిగింది. మా అమ్మకి నాకు ఎటువంటి గొడవ లేదు. మా అమ్మకి మాకు ఎటువంటి ఏదైతే కల్మషం ఎటువంటిది లేదు అన్నట్టుగా అయితే వాళ్ళ కూతురు ఈరోజైతే బయట పెట్టడం జరిగింది. యాక్చువల్‌గా వాళ్ళ కూతురు కేరళలోని ఒక ఊర్లో ఉంటారంట. ఎవరైతే ఇప్పుడు కల్పన గారు ఎప్పటినుంచో హైదరాబాద్ వచ్చేసేయి, హైదరాబాద్‌లో మాతో పాటు కలిసి ఉండు అని ఎప్పటినుంచో కల్పన గారు వాళ్ళ కూతురిని అడుగుతుంటే, వాళ్ళ కూతురు దాన్ని అవాయిడ్ చేస్తా వస్తుంది. దాని కారణంగానే ఆమె సూసైడ్‌కి ట్రై చేసింది అన్నట్టుగా అయితే పలు మీడియా ఛానెల్ అయితే రావడం జరిగింది. దాని మీద వాళ్ళ భర్త కూడా స్పందించడం జరిగింది. వాళ్ళ భర్త కూడా మాకు ఎటువంటి గొడవలు లేవు అని చెప్తున్నా సరే, పోలీసులు వాళ్ళ రీతిలో వాళ్ళు విచారణ చేశారు. అయినా సరే మాకు ఎటువంటి గొడవలు లేవని వాళ్ళ భర్త ఎవరైతే కల్పన గారి భర్త ప్రసాద్ ఉన్నారో ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మనం చూసుకోవచ్చు వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె హుటాహుటిన కేరళ నుంచి బయలుదేరి హైదరాబాద్‌కి అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ కూతురు ఏం మాట్లాడింది ఒకసారి వినండి. I'm Kalpana Nagarinder. I'm Prasad Prabhakar's daughter. No issues. She's perfectly fine and happy and healthy now. Mama, she's a singer. She's doing her LLB and also doing her PhD. Danvalla, she has insomnia. To treat her insomnia, doctor had prescribed her a tablet and she had consumed that in an overdose. Like she had overdosed slightly. This is not a suicide attempt. It's just a slight overdose because of stress in like general life stress. Please do not manipulate any information. Our family is perfectly fine. My mom and dad are very much happy. I am happy. Everybody is perfectly fine in my family. Please manipulate Cheyyudu. Everything is perfect. And my mom, she'll be back in a few days. Thank you. That's all I have to say. This is not a suicide attempt. This is just a slight overdose from an insomnia tablet prescribed by the doctor. That's it. My mom was perfectly fine. She'll be back with all of you in a few days. That's all I have to say. Thank you very much. చూసాం కదా, కల్పన గారి కూతురు అయితే మాట్లాడడం జరిగింది. ఏమంటుందంటే ఆ పాప మా అమ్మకి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలన్న ఆలోచన లేదు. కేవలం ఇన్సోమియా అనే ఒక వ్యాధి వల్ల ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల, నిద్ర మాత్రలు ఎక్కువ డోస్ తీసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్టుగా అయితే వాళ్ళ కూతురు అయితే చెప్పడం జరిగింది. పలు మీడియాలో నేను కూడా చూశాను. వివిధ రకాలుగా దీన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. వివిధ విధంగా దీన్ని అంటగడుతున్నారు అన్నట్టుగా అయితే వాళ్ళ పాప అయితే చెప్పడం జరిగింది. కానీ మా అమ్మకి ఎటువంటి గొడవలు లేవు. మా నాన్నకి, మా అమ్మకి, నాకు ఎటువంటి గొడవలు లేవు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం, చాలా సంతోషంగా ఉన్నాం అన్నట్టుగా అయితే ఆ పాప చెప్పడం జరిగింది. మరికొద్ది రోజుల్లో మా అమ్మ కోలుకుంటుంది. కోలుకుని ఇంటికి మేము సంతోషంగా వెళ్తాము అన్నట్టుగా అయితే ఆ పాప చెప్పడం జరిగింది. అదేవిధంగా మాకు ఎటువంటి మనస్పర్ధలు, గొడవలు అయితే ఏమీ లేవు. దీన్ని మీరు వేరే విధంగా మల్టిప్లై చేయొద్దు అన్నట్టుగా అయితే ఆ పాప చెప్పడం జరిగింది. ఇది ఈ కథకి సుఖాంతం పలిగినట్టుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గత 24 గంటల నుంచి ఒకే విధంగా మోత మోగిస్తున్నారు ఛానల్స్ అందరూ కూడా. ఎట్లాగంటే ఆమెకి అది ఉందంట, ఆమెకి ఈ విధంగా గొడవలని అంట, అట్లా అని విపరీతమైన పుకార్లు అయితే పుట్టించడం జరిగింది. పుకార్లుగా వాళ్ళ కూతురు అయితే ఈరోజు అయితే దానికి అడ్డుకట్ట అయితే వేయడం జరిగింది. వాళ్ళ కూతురు చెప్పింది మొత్తం విన్నారు కదా. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాము. కేవలం ఓవర్ డోస్ వల్లే మా అమ్మకి ఇలా జరిగింది. అది ఆత్మహత్య ప్రయత్నం కూడా కాదు. అపస్మారక స్థితిలోకి వెళ్ళింది కాబట్టి ప్రస్తుతంగా అయితే మా మమ్మీ హాస్పిటల్‌లో ఉంది. ఎవరి ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేకపోయింది. 2 రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతుంది అని చిన్న కారణం ఏదైతుందో ఆ కారణం ఇదే. అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అందుకనే ఇట్లా ఈ విధంగా ఉంది అన్నట్టుగా అయితే ఆ పాప చెప్పడం జరిగింది. మాకు మా మమ్మీకి ఎటువంటి గొడవలు లేవు. నేను కేరళలో ఉంటున్నాను, ఆమె హైదరాబాద్‌లో ఉంటుంది. ఎప్పుడైనా షూటింగ్ పర్పస్ కోసం ఆమె కేరళ వచ్చినప్పుడు మేము మీట్ అవుతూ ఉంటాము, లేకపోతే మేము బయట మీట్ అవుతూ ఉంటాము అన్నట్టుగా అయితే ఆ పాప చెప్పడం జరిగింది. ఇది గత 24 గంటల నుంచి అన్ని మీడియా ఛానల్స్‌లో స్క్రోల్ అవుతున్న విషయం.
వేరేలాగా ఉంటే ఇప్పుడు వాళ్ళ పాప అన్నిటికీ దానికి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో, వాళ్ళ పాప మాటల్లోనే అందరూ మీరు విన్నారు కదా! సో, ఖచ్చితంగా ఈ విషయం మీద, ఈ అంశం మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.